గాలి వార్తల్ని జాలి లేకుండా కడిగేయడానికి బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు గాసిప్ గంగరాజు. వెల్కమ్ టు గాసిప్ గంగరాజు ఎపిసోడ్ 9. ఇవాళ మొట్టమొదటి గాసిప్, రేసు గుర్రం కథ ఇదేనా? ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి రేసు గుర్రం కథ తెలుసుకున్నాడు మన బాలరాజు. కథ ఏమిటంటే, ఒక మినిస్టర్ అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్న ఫైల్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ఫైల్ మీద అల్లు అర్జున్ ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తాయి. దీంతో అల్లు అర్జున్ ని అనుమానించిన పోలీసులు తన వెంటబడితే అప్పుడు అల్లు అర్జున్ రేస్ గుర్రంలా పరిగెడతాడు. పోలీసు నుంచి తప్పించుకొని ఆ మినిస్టర్ ని పట్టిస్తాడు. రేపు బాలరాజు ఆ సినిమా స్టోరీ ఈ సినిమా స్టోరీ నీ దగ్గర ఉన్న స్టోరీని మొత్తం ఆడేసే బదులు అవేవో ప్రొడ్యూసర్లకు ఇస్తే కొత్త సినిమా తీస్తారు కదరా, నేను నిరక్కదరా రే. ఇప్పుడే అని ఇంకో దరిద్ర పాట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తడాకా లాగాను, సెకండ్ హాఫ్ కమీనీ లాగాను ఉంటదంట. ఫేస్బుక్ లో స్టేటస్ అప్డేట్ కోసం పెళ్లి కొప్పుకునే పింజారి మొహం నువ్వు ఎలా రాస్తున్నావు ఇలాంటి రాతలు. ఇక మన రెండో గాసిప్ ఏంటంటే, ఇద్దరు డైరెక్టర్ల చేతుల మీదుగా లాంచ్ అవబోతున్న అక్కినేని అఖిల్. ఆ ఇద్దరులో ఒకరు త్రివిక్రమ్, ఇంకొకరు దేవకట్ట. రీసెంట్ గా దేవకట్ట త్రివిక్రమ్ ఒక స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ నచ్చిన త్రివిక్రమ్ నిరభ్యంతరంగా అఖిల్ ని దేవకట్ట చేతిలో పెట్టొచ్చని నాగార్జున భుజం తట్టి భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడంతో పాటు కామెడీ సీన్లు, వాటి సంభాషణలు బాధ్యత కూడా త్రివిక్రమ్ తీసుకోవడం జరిగింది. రే బాలరాజు, నీ లాజిక్ ప్రకారం త్రివిక్రమ్ కి కామెడీ సీన్లు ఇచ్చేసావు, అలాగే రాజమౌళికి యాక్షన్ సీన్లు, రాఘవేంద్రరావుకి పాటలు, ఏమైనా సెంటిమెంటల్ సీన్లు ఉంటే కృష్ణవంశీకి, పరిగమాల సీన్లు ఉంటే మెహర్ రమేష్ కూడా పంచిపెట్టారా? ఇవన్నీ వీళ్ళకి పంచిపెట్టాక దేవకట్ట ఏం చేయాలరా డైరెక్షన్? కాకి రెట్టతో పిడకలేసే మొహం నువ్వును. మరో గాసిప్ ఏంటంటే, మహేష్ బాబు రాజమౌళి సినిమా ఓకే అయిందా? అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందో తెలుసా? ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వచ్చిందో తెలుసా? రాజమౌళి మహేష్ బాబు సినిమా ఓకే అయింది కాబట్టి వన్ సినిమాని ప్రమోట్ చేశారు, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, సుకుమార్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసి అసలు ఎంత పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారు అనుకున్నారు? సినిమా ఓకే అయిందనే మన బాలరాజు గారు చెప్తున్నాడు. రే బాలరాజు, వేదం సినిమా టైంలో కూడా రాజమౌళి సుకుమార్ తో చేసినట్టే కృష్ణ తో కూడా ఇంటర్వ్యూ చేశారు కదా. అప్పుడు అల్లు అర్జున్ ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయిందా? తర్వాత క్యాన్సిల్ అయిపోయిందా? అయినా ఇవన్నీ పక్కన పెట్టు, బాహుబలి రిలీజ్ 2015లో, అంటే ఇంకా సంవత్సరం గ్యాప్ ఉంది. ఆ సంవత్సరం తర్వాత చేయబోయే సినిమా కోసం ఇప్పటి నుంచే పబ్లిసిటీ ఇస్తున్నారు రాజమౌళి. చీమలు పట్టే పంచదారలో చీమల మందు కలిపే మొహం నువ్వును. ఇది నేషనల్ లెవెల్ గాసిప్. ఈ గాసిప్ ఏంటంటే, భారతీయుడు సినిమా సీక్వెల్ లో రజనీకాంత్. భారతీయుడు సినిమా సీక్వెల్ ఎవరితో తీద్దామా అని మొదలు పడుతున్న శంకర్ కి బాలరాజు రజనీకాంత్ నేమ్ సజెస్ట్ చేశాడు. కానీ సజెస్ట్ చేసిన తర్వాత అని నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? అంత బాగా యాక్ట్ చేశాడు కదా కమల్ హాసన్. ఆ సినిమా సీక్వెల్ రజనీకాంత్ ని తీసుకోవటం ఏంటని కమల్ హాసన్ ఫ్యాన్స్, కమల్ హాసన్ చేసిన సినిమాలో రజనీకాంత్ యాక్ట్ చేయటం ఏంటని రజనీకాంత్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కొట్టుకుంటే ఆ గొడవ ఎంత దూరం వెళ్తుందా అని మన బాలరాజు భయపడిపోతున్నాడు. రేపు బాలరాజు, కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేయాలని ప్లగ్ లో వేలు పెట్టి టెస్ట్ చేసే తింగర్ సన్నాసి టాలీవుడ్ లో గాసిప్ అయిపోయాయా? నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతున్నావు. తన స్టార్డమ్ కి కారణం ప్రేమే అంటున్న తమన్నా. ప్రేమ అంటే ఎవరితోనో ప్రేమ అని కాదు, తను చేస్తున్న పని పట్ల ప్రేమ అని. యు మీన్ యాక్టింగ్? అదే. అంటే రెబెల్ లో కూడా చేసింది యాక్టింగేనా? షో నయనతారా ఇది శంకర్ దాదా MBBS హూహా కాదు. నయనతార తన నెక్స్ట్ సినిమాలో ఫైటింగ్ చేయబోతుందంట. దానికి మనోడు పెట్టిన టైటిల్ నయనతార హూహా. గంట వ్యవధిలో 9.3 నుంచి 4 కి పడిపోయిన మినుగురులు సినిమా. 4 కాదు 6.8, అది కూడా IMDb రేటింగ్. మనకి సంబంధం లేదు. నలుగురు హీరోలు కనిపిస్తూ అలరించబోతున్న రే సినిమా. నలుగురు హీరోలు కనిపిస్తూ కాదు, నలుగురు హీరోల్ని వాడుకుంటూ అంటే కరెక్ట్. నాగార్జున రియాలిటీ షో ఐడియాకి నో చెప్పిన మా టీవీ. ఈ బాలరాజు గారి పైత్యాన్ని కుక్కల ద్వారా అసలు మా టీవీ నాగార్జునది. నాగార్జున ఐడియాని నాగార్జున రిజెక్ట్ చేసుకున్నాడా? ఈ పాత్రలు వచ్చి